హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భాషా భావాలు. ఈరోజు మన స్టూడియోకి మోస్ట్ ఫేమస్ డబ్బారావు అంకుల్ వచ్చారు. ఆయన ఏదో తన బాధ గురించి చెప్పుకోవాలని వచ్చారు. ఆయన బాధ ఏంటి, ఆయన మన స్టూడియోకి రావడానికి అసలు కారణం ఏంటో ఆయన మాటల్లోనే విన్నాం. సో లెట్స్ వెల్కమ్ డబ్బారావు అంకుల్. డబ్బారావు అంకుల్ స్వాగతం. నమస్తే ఏంటి నమస్తే, పెద్దోళ్ళు కనపడగానే కాళ్ళ ముక్కి ఆశీర్వాదం తీసుకోవాలని తెలీదా? అయ్యయ్యో సారీ అంకుల్ సారీ. చాలు చాలు సారీ, ఆ మాత్రం ఉంటే చాలు. సరే అంకుల్, మా ఆడియన్స్కి ఏదో మీరు మీ బాధ చెప్పుకోవాలని వచ్చారు కదా, ఏంటో చెప్పండి. అదే నా పెద్ద కొడుకున్నాడు కదా మళ్ళీ, వాడు నన్ను ఎంత అవమానించాడో తెలుసా? నలుగురిలో నీకేం చేత కాదు, నువ్వేం చేత కాని వాడివని నన్ను తీసి పడేసి వాడు వెళ్ళిపోయాడు. ఏం చేశాడు డబ్బా అంకుల్? ఏం చేశాడేంటి? ఉద్యోగం చేయడానికి సిటీకి పంపిస్తే అక్కడ ఎవడో అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మేము ఒప్పుకోకపోయినా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం మిమ్మల్ని అవమానించినట్టు ఎలా అవుతుంది? అవ్వదా? అవ్వదా? అంటే నేనంత చేతగాని వాడినా? నేను వాడికి పెళ్లి చేయలేనా? వాడంతా వాడే పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నంత మొగాడైపోయాడా? దాని అర్థం నాకు చేత కాదు, నేను చేతగాని వాడినానే కదా. అయినా వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. సో ఒకరినొకరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కూడా వారిని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నాను కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటున్నా, ఇంకా అడ్డం పడలేదు నేను. వాడే కదా నష్టపోయేది, నాకేమి? నష్టపోవడమా? ఏం నష్టపోతాను? నష్టం కాదా మరి? వాడు నేను 30 సంవత్సరాలు ఏ పని చేయకపోయినా, ఏం సంపాదించకపోయినా 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాడు ఇల్లు కట్టుకున్నాడు, కారు కొన్నాడు, పొలం కొన్నాడు. ఇప్పుడు వాడి కట్నం అడిగితే ఎంత లేదన్నా ₹1,00,00,000 వచ్చేది. ఆ పాప ఏదో ఉద్యోగం చేస్తుందని, తనకేదో నెలకు ₹1,00,000 శాలరీ వస్తుందని ఎళ్లి తనని చేసుకుంటాడా? ఇప్పుడు ఆ ₹1,00,00,000 నష్టపోయినట్టే కదా. అయినా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది కదా, ఇద్దరు ఫైనాన్షియల్‌గా సెట్ అవుతారు కదా. అందులో బాధపడాల్సిందేముంది? సరేయా, డబ్బుల సంగతి వదిలేయి. బట్ రేపొద్దున్న ఏదన్నా సమస్యలో ఉండి నాకు ఫోన్ చేసి, "నాన్న నాకు తిన్నిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోస్తారు" అని బాధపడుతుంటే, "లే నాన్న సంసారం అంటే ఇంతే, అడ్జస్ట్ అయ్యి బతకాలి" అని నేను చెప్పేకి లేదు. వాడు నా దగ్గర ఏడ్చేకి కూడా లేదిప్పుడు. వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉందని హ్యాపీగా బతికేద్దాం అనుకుంటున్నారు. మీ కొడుకు, మీ కోడలు హ్యాపీగున్నారంటే మీకే మేలు కదా అంకుల్. వాడు అలా ఏడ్చినప్పుడే కదా నాకు ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యేది, నాకు టైమ్ పాస్ అయ్యేది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి ఖాళీగా ఇంట్లో కూర్చున్నా, మరి నాకు టైమ్ పాస్ ఎలా అవుతుంది? ఓహో! మీ టైమ్ పాస్ కోసం మీ కొడుకు సంసారంలో నిప్పులు పడాలన్నమాట. మంచి మంచి పద్ధతి అంకుల్. సరే మీ కొడుకు దగ్గరికి, మీ కోడలు దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంటారా? వెళ్తుంటానయ్యా, పండగకో, పబ్బానికో. మొన్న ఎళ్ళొచ్చాను. ఆ కోడలి పిల్ల నన్నెంత అవమానం చేసింది. అంత అవమానం ఏం చేసింది అంకుల్ మీ కోడలు? ఏం చేసిందంటావంటే, పొద్దున్నే లేచింది 6 గంటలకి, టిఫిన్, టీ, మధ్యాహ్నం లంచ్ అన్నీ రెడీ చేసి 9 గంటలకు ఆఫీస్ అంటే 9 గంటలకెళ్ళిపోయింది. అంటే పెద్దోళ్ళంటే అంత ఘోరం లేదా? అయినా ఒక అమ్మాయి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్‌కెళ్తుందంటే మంచిదే కదా అంకుల్. దాంట్లో ఏముంది? అంటే తను పొద్దున చేసి పెడితే నేను మధ్యాహ్నం తినాలా? నేను వేడి వేడిగా తినేవాడిని. అంతకంటే అవమానం ఏముంటది కోడలు కొడుకు దగ్గర నాకి? ఎన్ని ఏమనుకున్నా, మళ్ళీ పెళ్లి మాత్రం మీరు బ్రహ్మాండంగా చేశారంకుల్. అసలు దాన్ని పెళ్లంటారా? గొడవ లేదు, ఒక పంచాయతీ లేదు, ఏం లేకుండా సాఫీగా ఎళ్ళిపోతుందా? పెళ్ళంటే ఎలా ఉండాలి? ఆడపిల్ల వాళ్ళని సతాయించాలి. ఎవడో ఒకడొచ్చి తాగి గొడవ పెట్టుకోవాలి. ఏదో ఒక పంచాయతీ జరగాలి. అప్పుడే మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటది. పెళ్లి కూతురు వాళ్ళైతే అంత ప్రశాంతత జరుగుతుంటే నా కడుపు మండిపోతుంది తెలుసా? అయ్య బాబోయ్! మీలో ఈ సైకో యాంగిల్ కూడా ఉందా? అయినా అరేంజ్ మ్యారేజ్ చూస్తున్నాం గదా ఎలా అవుతున్నాయో. మొన్ననే ఒక అమ్మాయి హనీమూన్‌కని తీసుకెళ్ళి భర్తని కొండపై నుంచి తోసి చంపేసింది గదా. ఇవన్నీ చూసి కూడా మీరింకా అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. లవ్ మ్యారేజ్ వాళ్ళు చేసుకోవచ్చు కదా. అది ఆ అబ్బాయి తప్పయ్యా. ఎవడెళ్ళమన్నాడు అంత త్వరగా హనీమూన్‌కి? హనీమూన్ ఎప్పుడెళ్ళాలి? ముందు ఇద్దరినో, ముగ్గురినో పిల్లల్ని కనేసి, వాళ్ళని పెంచేసి, వాళ్ళని చదివించి, వాళ్ళని పెద్దోళ్ళని చేసి, పెళ్ళిళ్ళు చేసేసి, వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భార్యని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే, ఈ మధ్యలో అండర్‌స్టాండింగ్ పెరగాలి గదా. ఒకరి మీద ఒకరికి లవ్ పుట్టాలి గదా. ఇవన్నీ చేస్తే లవ్ పుడతది, అండర్‌స్టాండింగ్ పెరుగుతది. అప్పుడెళ్ళాలి హనీమూన్‌కి. నేను చూడు పెళ్ళై 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఎళ్ళలేదు హనీమూన్‌కి. సరే అంకుల్, ఫైనల్లీ లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదయ్యా, మీలాంటోళ్ళంతా లవ్ మ్యారేజ్‌లు చేసుకొని మనం వెళ్ళిపోతే మీరందరూ హ్యాపీగా ఉంటే మాకు టైమ్ పాస్ ఎలా అవుతుందయ్యా? మొత్తానికి ఏం చెప్పాలనుకున్నా, లవ్ మ్యారేజ్‌లు చేసుకోకండి. ఓకే అంకుల్, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా థాంక్స్ మా స్టూడియోకి వచ్చినందుకు. నేను వెళ్ళాలి, వాకింగ్‌కి టైమ్ అయింది. మీరు మర్చిపోకుండా భాషా బాల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సరే వెళ్ళొస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, మన డబ్బారావు అంకుల్ మన యూత్‌కి ఎలాంటి సందేశం ఇచ్చారో, అండ్ లవ్ మ్యారేజెస్ మీద తన ఒపీనియన్ ఏంటో చెప్పారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డబ్బారావు అంకుల్ చెప్పినట్టు భాషా భావాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.